ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో కవిత రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ జరపాలని కోర్టును కోరనున్నారు. ఇందుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు లాయర్ అప్లికేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవిత కస్టడీ రేపటితో ముగియనుండగా రేపు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఈడీ కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదిస్తోంది. సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపిస్తుంది. ఇప్పటికే అప్రూవల్ గా మారిన కొందరిని కవిత బెదిరించారని, అందుకు ఆధారాలున్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. దీంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని రేపు కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు కవితను విచారించేందుకు సిబిఐకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించగా తిహార్ జైల్లోనే అధికారులు కవితను విచారించారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన కవిత తరపు లాయర్ సిబిఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా అందలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి నిరాకరించిన న్యాయమూర్తి పిటిషన్ పై సిబిఐ వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలని సిబిఐకి ఆదేశించారు. దీనికి సిబిఐ 3 రోజుల సమయం కోరగా తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది కోర్టు.